20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేసి డబ్బులు ఎంతైనా పర్వాలేదు రైతును ఆదుకోవాలని దగ్గర 273 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందరూ మీనమేషాలు లెక్కేస్తారు. మా అధికార యంత్రాంగం కూడా చెప్పారు నష్టం వస్తుందన్నారు. నష్టం వస్తే నేను భరిస్తా, నా రైతు చితికిపోవడానికి వీలు లేదని కొనుగోలు చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామిడి రైతులు చిత్తూరులో ఇబ్బంది వచ్చింది, ధరలు పడిపోయినాయి, ఎక్స్పోర్ట్స్ లేవు, కొనుగోలు చేసే ఫల్ ఫ్యాక్టరీస్ అన్ని ఎక్కడికక్కడ పడకేసే పరిస్థితికి వచ్చారు. నేను 4 రూపాయలు కేజీ, ఒక టన్నుకు 4,000 రూపాయలు ఇచ్చి నేను వాళ్ళని ప్రోత్సహించానంటే అది ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉండే అభిమానం, ప్రేమ. ఈరోజు మీరు చూస్తే 4,29,521 మెట్రిక్ టన్నులు మామిడి కొనుగోలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కోకో పామాయిల్ ఉంది, మధ్యలో లాభం రావాలని ఇంటర్ పంట కింద కోకో వేయించా, దానికి కూడా రేట్లు తగ్గిపోయినాయి. తగ్గిపోతే 500 రూపాయల చొప్పున ఇచ్చి దగ్గర 12 కోట్ల రూపాయలు ఇచ్చి అది కూడా కొనుగోలు చేసి ధరలు నియంత్రణ చేశాం. ఎక్కడైతే మిరప దెబ్బతింటే అనునిత్యం మానిటర్ చేసి ధరల్ని స్థిరీకరించాం. ఇంకో పక్క రబీలో 8,282 కోట్లతో 6 లక్షల మంది రైతుల నుంచి 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొన్నాం. ఖరీఫ్ రబీలో 4,575 కోట్లతో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2 లక్షల రైతుల నుంచి కొన్నాం. ఇంత మునుపంతా కూడా అప్పు పెట్టి వెళ్ళిపోయేవారు. గడిచిన ప్రభుత్వం పెట్టిన అప్పుని 1,700 కోట్లు వచ్చిన వెంటనే తీర్చాను. ఇప్పుడు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాది. ఎవరికి ఇబ్బంది రాదు.